India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite High-Tech Charminar. Medicover Women and Child Hospital. దేశ చరిత్రలోనే తొలిసారిగా 143 మంది ఎంపీలను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. దీనికి నిరసనగా ఇండియా కూటమి దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆందోళన చేపట్టింది. అందులో భాగంగానే ఢిల్లీలో జరిగిన ఈ ఆందోళనలో లెఫ్ట్ పార్టీస్ నేతలు పాల్గొన్నారు. మనతో పాటు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ గారు మనతో ఉన్నారు. నారాయణ గారు, ఇలా పార్లమెంట్లో 143 మంది ఎంపీలను ఒకేసారి సస్పెండ్ చేయడం గతంలో ఎప్పుడైనా జరిగిందా, లేదా ఇదే ఫస్ట్ టైమా? స్వాతంత్రం వచ్చిన తర్వాత పార్లమెంట్ రద్దును చూసాం, కానీ పార్లమెంట్ సజీవంగా పెట్టి దాన్ని 140 మంది బయట పంపడం అంటే ఇది ఫస్ట్ టైం. అంటే పార్లమెంట్ ఉండేదే ప్రజాస్వామ్య రిప్రజెంటేషన్, ప్రజల తరపున రిప్రజెంట్ చేయడానికి పార్లమెంట్ ఉంటుంది. మరి ప్రజాగోత్రం మొత్తం పార్లమెంట్ రద్దు చేయబడిస్తే బయట ఉద్యమాలు చేయలేదు, పార్లమెంట్ లోపల మాట్లాడారు. మరి ఏం సమస్య వచ్చింది? పార్లమెంట్ లోపలికి ఎవరు పోవాలంటే 1కి 3 చోట్ల అంచనా వారికి తనిఖీలు ఉంటాయి. ఒక పార్లమెంట్ సభ్యుడు పాస్ అయితే తప్ప రాదు. లోపలికి పొగబాబు తీసుకొని వాళ్ళకి పాస్ చేసింది బీజేపీ వాళ్ళు. మరి లోపలికి ఎట్టబోగారు? 2-3 చోట్ల తనిఖీలు ఉన్న పట్టుకోలేకపోయారా? నా బాధ ఏంటంటే అట్లాంటి వాడు మామూలు బాంబులు తెచ్చి ప్రైమ్ మినిస్టర్ మీద చేసి ఉంటే ఏమైంది, హోమ్ మినిస్టర్ మీద పేసి ఉంటే ఏమైంది, కమ్మలు మునిగిపోయావు కదా. మరి అది అంత ప్రమాదమైనటువంటి ఘటనని నాన్ సీరియస్ తీసుకొని కానీ ఒక స్టేట్మెంట్ ఇవ్వకుండా ప్రధానమంత్రి, హోమ్ మినిస్టర్ తమాషాలు చూస్తున్నారు. అయ్యా దాన్ని స్టేట్మెంట్ ఇవ్వండి, ఏదో చెప్పండి అని అంటే పార్లమెంట్ బయట చెప్తారు తప్ప లోపల చెప్పడం లేదు. అందుకని నిరసనగా చేస్తే మొత్తాన్ని తీసి పారేస్తారు. అంటే ఇంతమందిని తీసేది ఫస్ట్ టైం, బహుశా ఇదే లాస్ట్ టైం కూడా అవుతుంది. ఈ గతం భవిష్యత్తులో కూడా ఇట్లాంటి దుర్మార్గులు ప్రధానమంత్రికి వచ్చే అవకాశం లేకుండా చేస్తాం. అందుకనే అన్ని రాజకీయ పార్టీలు కలిసి కూడా దాదాపు 26 రాజకీయ పార్టీలు కలిసి దేశవ్యాప్తంగా బీజేపీ హఠావ్ ఉద్యమం తీసుకొస్తున్నాం. తప్పనిసరిగా ఓడిస్తే ఇప్పుడు పార్లమెంట్కి సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ, ఇప్పటిదాకా సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ ఉంది. ఈ నేపథ్యంలో భద్రతా వైఫల్యం నేపథ్యంలో ఇప్పుడు సెక్యూరిటీని సిఐఎస్ఎఫ్కి బదలాయిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. మరి దీంతోనైనా పార్లమెంట్కి సేఫ్గా ఉంటుందంటారా? వాళ్ళు ఏమైనా ఆకాశ సంబోధించి వచ్చారా? అంత ఇక్కడే కదా. అనుకుంటే ఇంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు పనికిమాల వాళ్ళని వీళ్ళే పనికొచ్చారని చెప్పి చెప్పడం అంటే దీనికి అవమానమే కదా, నీకు నేను అవమానం చేసుకోవడమే. కాబట్టి ఇది ఏ రకమైన సరే పాలకుల్లో వచ్చే పాలసీ తప్ప ఏ సిఎస్ని పెట్టినా ఇంకో ఎస్ఎఫ్ని పెట్టినా కూడా ఏ లాభం లేదు. అసలు దీనికి ఏంటి సార్ సొల్యూషన్ ఏంటంటారు? మీరు ఏం చెప్తారు? రాజకీయ పరిష్కారమే. ఇంత పనికిమాల వాళ్ళు ఉద్దేశపూర్వకంగా భారతదేశంలో ఉన్నటువంటి లౌకిక వ్యవస్థను పడగొట్టి ప్రజాస్వామ్యాన్ని పడగొట్టి ఒక నియంత్రణ ప్రభుత్వం ప్రయత్నిస్తారు. అందులో బాగానే పార్లమెంట్లో ధ్వంసం చేయడానికి ఒక ప్లాన్ చేసుకున్నారు. భవిష్యత్తులో పార్లమెంట్లో జవాబుదారీ కాకుండా వారిగానే ఉండాలని పద్ధతిలో రాజకీయాన్ని మార్చాలని ప్రయత్నిస్తారు. లేకపోతే దేవాలయాన్ని పార్లమెంట్ని ధ్వంసం చేస్తుంటే మాట్లాడరా? కాబట్టి పార్లమెంట్ కూడా వాళ్ళకి ఇష్టం లేదు, ఈ రాజ్యాంగం వాళ్ళకి ఇష్టం లేదు. నిన్ననే మార్చేశారు, మళ్ళీ క్రిమినల్ చట్టాలు మార్చేశారు, తర్వాత లేబర్ చట్టాలు మార్చేశారు. దాన్ని బట్టి ఒక నియంత్రణ వైపు వెళ్తున్నటువంటి ప్రభుత్వం కనిపిస్తుంది. అందుకే ఇప్పుడే కోలు తెగిపోతే మరి ఏకమేకై కూర్చుంటారు. ఇక మనతో అజీజ్ పాషా గారు కూడా ఉన్నారు. అజీజ్ పాషా గారు మాజీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినా పార్లమెంట్ను మీరు చూశారు. పార్లమెంట్లో చూసుకున్నట్టుగైతే స్మోక్ బాంబ్స్ వేయడము గతంలో ఎప్పుడూ లేదు. పెప్పర్ స్ప్రేస్ అవన్నీ వచ్చినాయి, కానీ స్మోక్ బాంబ్ వేయడం అనేది లేదా బాంబ్స్ వేయడం అనేది గతంలో ఎప్పుడూ జరగలేదు. దాని మీద మీరు ఏమంటారు? అంత పెద్ద ఘటన జరిగిన తర్వాత కనీసం ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి మన హోమ్ మినిస్టర్ గారు, ప్రైమ్ మినిస్టర్ గారు రాలేదు. ఆ విషయంలో ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళకి సస్పెన్షన్ మొత్తం వాళ్ళు ఎక్కడ కూడా జరగలేదు అండి. నేను డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉన్నప్పుడు నేను చూశాను చాలాసార్లు ప్రతి విషయంకి గొడవ చేసి సదన్ కి అడ్జర్న్ చేయడానికి ప్రయత్నం చేశారు. సింగిల్ పర్సన్ ఆఫ్ బీజేపీ ఆ 2 or 3 ఫెలోస్ ఆల్వేస్ దే ఏంటంటే వెల్ వరకు డిప్యూటీ చైర్మన్ ఆర్ చైర్మన్ కుర్చీ వరకు పోయి గలాబా చేసేది. గలాబా చేసిన తర్వాత సదన్ యూస్ టు బి అడ్జర్న్. ఇప్పుడు కొత్త బిల్ తీసుకొని వస్తున్నారు ఏంటంటే ఎవరైనా వెల్ వరకు పోకూడదు అని. మర్చిపోయినారా? మీ పాత హిస్టరీ మనకి తెలియదా? సో ఇది మొత్తం వాళ్ళకి అంతా ఓవర్ కాన్ఫిడెన్స్ ఎందుకు వచ్చింది అంటే ఈవీఎం మిషన్ పట్టుకోలేండి. ఎందుకంటే ఆయన ఈ క్రిమినల్ లాస్ ఈ మొత్తం ఎందుకు తీసుకొని వస్తున్నారు? రేపు ఆయన ఉండకపోతే ఆయన మీద వస్తుంది కదా. కానీ ఆయన ఫోర్గాన్ కన్క్లూజన్లో ఉన్నారు, ఈవీఎం మిషన్ విల్ ప్రొటెక్ట్ మీ, నేను వన్స్ అగైన్ ఐ బికమ్ ప్రైమ్ మినిస్టర్ అని. ఎవరు కూడా ప్రిడిక్ట్ చేయడానికి వీల్లేదు, కానీ ఆయనకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది ఈవీఎం మిషన్ పైన. పార్లమెంట్లో భద్రతా వైఫల్యానికి ఎవరు బాధ్యత వహించాలి? రూలింగ్ పార్టీ వాళ్ళు చూడాలి. అంత పెద్ద ఘటన తర్వాత సపోజ్ ప్రొటెస్ట్
చేయడం లేకుంటే ఒక స్టేట్మెంట్ ఇవ్వమని చెప్తే ద వే దే రిమూవ్ సో మెనీ 147 మంది ప్రపంచంలో ఎక్కడో జరగలేదు. సో దిస్ ఇస్ వెరీ సిగ్గుచేట విషయం అని చెప్పవచ్చు. మరి ఈ నేపథ్యంలో ఈ ధర్నాలు ఆందోళనలు ప్రజా పోరాటాల నేపథ్యంలో ప్రభుత్వంలో మార్పు వస్తుంది అనుకుంటారా? పార్లమెంట్కి భద్రత ఎక్కడైనా మంచిగా కల్పిస్తారు? వాళ్ళు ముండి వైఖరిలో ఉన్నారండి. ఎందుకంటే ఈవీఎం మిషన్ వల్ల మేము తప్పనిసరిగా మళ్ళీ తిరిగి వస్తాము, మీరు ఏం గలావా చేయండి, ఏం వాళ్ళు పట్టించుకోవడం లేదు. వాళ్ళకి ఫోర్గాన్ కన్క్లూజన్ ఉంది. సో మన మొత్తం ఉద్యమం ఈ ఈవీఎం మిషన్ గురించి ఉండాలండి. అప్పుడే ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావాలి దీనికి సంబంధించి? ఉందిలేండి. ఇప్పుడు ప్రజల్లో ఈరోజు లేకపోతే రేపు మీరు చూస్తారు, మొత్తం ఈ స్ట్రీట్లో వస్తారు, వచ్చి ప్రొటెస్ట్ చేస్తారు. వాళ్ళు ద డే విల్ కమ్. ఇక ప్రజల పోరాటాల ద్వారానే సమస్య పరిష్కారం అవుతుంది, రాజకీయ పోరాటాలతోనే సాల్వ్ అవుతుంది. ఇంకా ప్రభుత్వము తామే గెలుస్తాము మళ్ళీ ఒక ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉంది. అందువల్లే పార్లమెంటు విషయంలో కూడా కొంత నెగ్లిజెన్సీ చేసింది. అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చి ధర్నా చేయాల్సి వచ్చిందని చెప్తూ సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, అలాగే మాజీ ఎంపీ అజీజ్ పాషా కూడా చెప్తున్నారు. కెమెరామన్ నవీన్తో రామకృష్ణ, RTV, న్యూఢిల్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.